వైఫై కొట్టు క్లాస్ హాయ్ నానా మళ్ళీ కష్టమైందని చాలా అర్థం కాదు అంటే మాస్టర్ గారు చూసుకోరు నాకు కూడా ఆయన మాస్టర్ గారు తెలుసా బాగా చదవాలి బాగా చదువుకోవాలి ఆల్ ది బెస్ట్ మీటింగ్లో వేస్తారా స్మైల్ డ్రెస్ బాగుందా బట్ట బాగుందా గాలి ఆడుతుందా అంత చోట పడుతుందా గుడ్ స్టైలిష్ కాలేజ్ చేయించుకున్నారా అమ్మ చేయించిందా అమ్మ పుట్టిందా అమ్మ బయట చేయించిందా స్మార్ట్ ఉన్నారా అమ్మ నాన్న ఏం చేస్తారు గోల్డ్ వర్కరా ఏం వర్క్ చేస్తారు గోల్డ్లో ఆల్ థింగ్స్ అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా తయారు చేస్తారా ఆయన దేంట్లో పర్ఫెక్ట్ బుక్లు చేస్తాడా ఇయర్ రింగ్స్ బుక్లా ఆర్ స్టడ్స్ స్టడ్స్ నా మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో కూడా చాలామంది స్వర్ణకారులు ఉన్నారు అందుకే నాకు ఐడియా ఉంది మీటింగ్ కదమ్మా అమ్మ నాన్న వచ్చారా నువ్వు ఒక్కరు వచ్చావు కంఫర్టబుల్గా ఉందా సాక్స్ ఈ యూనిఫామ్ ఎలా ఉంది కంఫర్టబుల్ ఉంది గాలి ఆడుతుందా యూనిఫామ్స్ బాగా చదవాలి జాగ్రత్తగా అది మీతో పోడియము అది పెడితే కన్వీనియంట్గా ఉంటుందా మిగతా స్కూల్స్లో కూడా పోడియం ఇస్తే బాగుంటుంది అనిపిస్తుందా బ్యాక్ ఎక్కువ ఇబ్బంది లేకుండా పంపిస్తుంది థ్యాంక్ యూ అమ్మా బాగా చదవాలి స్టడీ ఈ మెటీరియల్స్ అని మీరు స్టాండర్డైజ్ చేశారు చార్ట్ మెటీరియల్స్ అని
ఏ క్లాస్? సెవెంత్. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి సెవెంత్ క్లాస్? మూడు సెక్షన్లు ఫుల్ అయిపోయి బాగా చదువుతున్నారు, బాగా చదవాలి. అన్ని క్లాసెస్ బోర్డ్స్ పెట్టిస్తారు. We have a wall of gratitude. How they feel. ఓకే, గ్రాటిట్యూడ్ అంటే అర్థం తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? వాట్ డస్ గ్రాటిట్యూడ్ మీన్? గ్రాటిట్యూడ్ అంటే సంథింగ్ వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్. అంటే ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చామంటే మన జీవిత ప్రయాణంలో చాలామంది త్యాగాలు ఉంటాయి, వాళ్ళని గుర్తించేదానికి. ఇప్పుడు నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే ప్రధానమైన కారణం మా తల్లి. తల్లి చిన్నప్పుడు నన్ను కొట్టేది, చదవకపోతే కొట్టేది, తినకపోతే కొట్టేది, తప్పు చేస్తే కూడా కొట్టేది. అంటే డిసిప్లిన్ నాకు నేర్పించింది, బాగా చదవాలి, పైకి రావాలి నేర్పించింది. సో గ్రాటిట్యూడ్ అనే పదం దానికి. నేను ఏ క్లాస్? సెవెంత్ క్లాస్ చేతులు కదండి. మిగతా వాళ్ళందరూ ఎయితా? ఎయిత్. ఆల్ ది బెస్ట్, బాగా చదవాలి. You go that side. All these are classrooms. బాగా చదవాలి. Yes, prepare a question. నేను what's the question? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఎడ్యుకేషన్ ఉంటే సెన్స్ ఆఫ్ పర్పస్, లాజికల్ థింకింగ్ అనేది వస్తుంది. నేను బలంగా నమ్మేది పేదరికం నుంచి బయటకు రావడం రెండు మార్గం. ఒకటి ఎడ్యుకేషన్, కూడా ఇమిగ్రేషన్. ఇమిగ్రేషన్ అంటే ఇక్కడ దేశాలకు వెళ్ళి పనిచేస్తాం. చదువు బాగా చదువుకుంటేనే మనకు బయటకు రావచ్చు, మంచి ఉద్యోగ అవకాశం వస్తే తద్వారా మన కుటుంబాల్లో మార్చవచ్చు. కొంతమందిని కంపెనీలు కూడా స్టార్ట్ చేయొచ్చు. మంచి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, వాళ్ళ మందికి ఉద్యోగాలు, వాళ్ళ జీవితాలు మార్చు. ఓకేనా నిక్? బాయ్. డీజే నిక్. Very good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్. పేరేంటమ్మా? My name is Prashant from grade 9B section. I would like to discuss about robotics and computers. It develops critical thinking and problem-solving skills. It encourages creativity and innovations. It promotes STEM education and literacy. We are very happy that robotics are in our country. Thank you, sir. Come show me what are the kits here. Sir, which can be done whatever you want, sir. Like cars, robots. We have the motors, Yes, sir. wheels. And here are those electronics. That's Motors, chips. okay. Is it battery pack? Huh? Is it battery pack? We should assemble and give them programming, sir. Okay, you can also program. Yes, sir. So we have trained the computer teacher. Do it. Teach them manual method. That's all right.